హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుంచి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. మేఘన ఎక్కడ ఉన్నా సరే నా సపోర్ట్ తనకి పూర్తిగా ఉంటుంది. ఇక ఈ నిజం నా మనసులోనే సమాధి అయిపోతుంది. ఏదో ఒకరోజు ఖచ్చితంగా మేఘన మమ్మల్ని ఒప్పుకుంటుంది. ఆ రోజే ఈ నిజాన్ని నేను బయటకు చెప్తాను అనుకుంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు నరేష్. మేఘన భాషిత దగ్గరకు వెళుతుంది. అక్కడ భాషితతో పాటుగా వాళ్ళ టీచర్ కూడా ఉంటుంది. మేఘన అక్కడికి వెళ్ళటంతోనే టీచర్ ఎలా ఉంది పాపకి అని కంగారుగా అడుగుతుంది. టీచర్ అలానే ఉంది మేడం, తగ్గనే లేదు. ఫీవర్ అయితే ఇంకా పెరుగుతుంది కానీ అస్సలు తగ్గటం లేదు అని అంటారు. మేఘన భాషిత దగ్గర కూర్చొని తన చేతిని ఆమె చేతిలోనికి తీసుకుంటుంది. భాషిత నిదానంగా కళ్ళు తెరిచి ఎదురుగా చూస్తుంది. అక్కడ మేఘన ఉండటంతో అక్క అని పిలుస్తుంది. మేఘన ఏం కాదమ్మా, నేను ఇక్కడే ఉన్నాను కదా అంటూ ఆ రోజంతా కూడా అక్కడే భాషిత దగ్గరే ఉండి తనకి కొంచెం క్యూర్ అయిన తర్వాత అప్పుడు ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఆకాష్కి ఆ విషయం తెలిసి భాషితని చూడటానికి వచ్చి వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి భార్గవ్తో మాట్లాడి వెళ్ళిపోతాడు. ఆకాష్ ఆ ఇంటికి వచ్చి వెళ్ళిన వెంటనే గౌతమ్ కూడా మేఘన దగ్గరకు వస్తాడు భాషిత గురించి తెలిసి. గౌతమ్ కంగారుగా, ఏమైంది మేఘన? భాషితకి ఏదో బాగోలేదు అని తెలిసింది, కనీసం నువ్వు నాకు చెప్పటం కూడా లేదేంటి వీళ్ళ గురించి అని అంటూనే లోపలికి వస్తాడు. అది గౌతమ్, తను ఆడుకుంటూ కింద పడిపోయిందంట. అలా కింద పడిపోతే తనకు జ్వరం వస్తుంది అని నీకు తెలుసు కదా, అలానే ఇది కూడా జరిగింది అని అంటుంది మేఘన. గౌతమ్, అవునా? ఇంతకీ తనని హాస్పిటల్లో చెక్ చేయించావా లేదా, అలానే నిర్లక్ష్యంగా ఉన్నావా అని అంటాడు గౌతమ్. అబ్బా గౌతమ్, చేయించాను హాస్పిటల్లో. ఇప్పుడు తనకి పర్వాలేదు, బాగానే ఉంది, క్యూర్ అయ్యింది అని అంటుంది. గౌతమ్ భాషితని దగ్గరకు తీసుకొని, ఏంటమ్మా, చూసి కదా ఆడుకోవాలి. నీ వల్ల అక్క కూడా చూడు ఎంత కంగారు పడిపోతుందో. మీరు ఇలా అజాగ్రత్తగా ఉంటే అక్క ఎంత బాధపడుతుంది, కొంచెం ఆలోచించాలి కదా అంటూ తనకు అర్థమయ్యే విధంగా మాటలు చెబుతూ ఉంటాడు. భార్గవ్, నేను చెప్తూనే ఉన్నాను కానీ అస్సలు తను నా మాట విననే వినదు. తన మాట తనదే, అసలు నన్ను లెక్కే చేయటం లేదు అని భాషిత గురించి కంప్లైంట్ చేస్తాడు. గౌతమ్ భార్గవ్ని దగ్గరకు లాక్కొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ఏంట్రా అది చిన్న పిల్ల అని, అది కూడా ఇప్పుడు బాగోలేదని ఇప్పుడు తన మీద నువ్వు నాకు చాడీలు చెప్తున్నావా అంటూ కితకితలు పెడతాడు. భార్గవ్ నవ్వుతూ, నేనేమీ చాడీలు చెప్పటం లేదు, నిజమే చెప్తున్నాను. అదీ కాక ఈ మధ్య ఆకాష్ బావ తనకు ఎక్కువగా సపోర్టుగా ఉండేసరికి బాగా ఎక్కువ చేస్తుంది, చెప్పిన మాట అస్సలు వినటం లేదు అని అంటాడు. ఆకాష్ బావ అనేసరికి ఆశ్చర్యంగా మేఘన వైపు చూస్తాడు గౌతమ్. మేఘన మాత్రం అసలు వాళ్ళ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ బిజీగా ఉంటుంది. అలా గౌతమ్ పిల్లలిద్దరితో కాసేపు మాట్లాడి ఆట్లాడి ఆ తర్వాత తన ఇంటికి తాను వెళ్ళిపోతాడు. అలా ఆకాష్ వర్షల ఎంగేజ్మెంట్ రోజు రానే వస్తుంది. ఆకాష్ ఇంటి దగ్గరే ఫంక్షన్కి చాలా గ్రాండ్గా ఏర్పాటు చేస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి లోటుపాట్లు జరగకూడదు అని ఈవెంట్ వాళ్ళకి ముందుగానే చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. అలానే అరేంజ్మెంట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. అలా ఆకాష్ వర్ష ఇద్దరూ కూడా స్టేజ్ మీద ఉంటారు. అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా దాదాపు ఆ ఫంక్షన్కి వస్తారు. ఆకాష్ గౌతమ్కి ఫోన్ చేసి పిలుస్తాడు. ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది, బిజీగా ఉన్నాను, కుదిరితే ఫంక్షన్కి వస్తాను, లేదంటే లేదు, ఖచ్చితంగా అయితే చెప్పలేను అని చెప్పేస్తాడు. అక్కడికి వస్తే వర్షాన్ని చూస్తూ తను తట్టుకోవటం కష్టం. తన మనసు వర్ష మీదకి లాగుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరినీ చూడటం తన వల్ల కాదు అని అనుకుంటూ మేఘనకి కూడా అక్కడికి రావటం అస్సలు ఇష్టం ఉండదు. అక్కడికి వస్తే తన బాధ కంట్రోల్ కాదు. అదీ కాక జగతి మాటలతోనే తనని బాధ పెడుతుంది. ఇవన్నీ ఎందుకు, వెళ్ళకూడదు అనుకుంటుంది.
కానీ ఆకాష్ వర్ష ఇద్దరూ కూడా మరీ చెప్పారు రావాలి అని. అందుకని కరెక్ట్గా ఆ ఫంక్షన్ టైంకి వెళ్ళి తిరిగి వచ్చేయాలి అనుకుంటుంది. ఆ విషయాన్ని మేఘన పిల్లలిద్దరికీ కూడా చెప్పదు. ఆకాష్ కూడా పిల్లలతో ఎప్పుడూ డిస్కస్ చేయలేదు. అలా కరెక్ట్గా స్టేజ్ మీదకి ఇద్దరు పంతులు గారు చెప్పినట్లుగా పూజ చేసి ఆ తర్వాత చైర్స్ మీద కూర్చొని నవ్వుతూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మేఘన వచ్చి వాళ్ళిద్దరికీ కంగ్రాట్స్ చెప్పి చిన్న బొకే ఇచ్చి కిందకు దిగి వెళ్ళిపోతుంది. అలా పంతులు గారు ఇద్దరికీ రింగ్స్ ఇచ్చి మార్చుకోండి అని చెప్పటంతో ముందుగా వర్ష ఆకాష్ చేతికి రింగుని తొడుగుతుంది. ఆకాష్ వర్ష చేతికి పెడుతూ ఉంటే తన మనసు ఎందుకో దానికి ఒప్పుకోవటం లేదు. కానీ ఏంటి అనేది మాత్రం తనకు అర్థం కావటం లేదు. అవి అన్నీ పట్టించుకోకుండా చిన్నప్పటి నుంచి అనుకుంటుందే కదా అని అనుకుంటూ వర్ష వేలికి రింగు పెట్టేస్తాడు. అలా ఇద్దరికీ కూడా ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది. మేఘనకు మాత్రం చాలా బాధగా ఉంటుంది. ఇక త్వరగా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, వీళ్ళని చూస్తూ బాధపడుతూ ఉండటం కరెక్ట్ కాదు, నా బాధ ఏదో దూరంగా ఉండి పడదాం అనుకొని అవకాశం దొరికినప్పుడు రిజైన్ చేసేయాలి అనుకొని ఎవరికీ చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది అంతా కూడా జగతి గమనిస్తూనే ఉంటుంది. ఆకాష్ వర్ష కూడా ఎప్పటిలా ఆఫీస్కి వస్తూనే ఉంటారు చాలా ఆనందంగా. ఇంటిలో షాపింగ్ పనులు జరుగుతూ ఉంటాయి. వర్ష షాపింగ్కి మేఘనని రమ్మని పిలిచినా కూడా మేఘన నాకు పెద్దగా వాటి గురించి ఏమీ తెలియదు, ప్లీజ్ ఈ ఒక్క విషయంలో నన్ను అడగొద్దు అని చెప్పటంతో ఇక వర్ష కూడా ఎక్కువగా మేఘనని రెట్టించి అడగకుండా షాపింగ్కి వెళ్ళిపోతుంది. ఆకాష్ మాత్రం అలా షాపింగ్కి వెళ్ళటం అస్సలు కుదరదు. వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండటంతో అలా 3వ ప్రాజెక్ట్ కూడా ఆకాష్ విజయవంతంగా సాధిస్తాడు. అలా వరుసగా 3 ప్రాజెక్ట్స్ ఒకదాని తర్వాత ఒకటి ఆకాష్ సాధించాడు. నరేష్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. తనకి మేఘన తన కూతురు అని తెలిసిన దగ్గర నుంచి తనలోని కన్న ప్రేమ ఆమెను దగ్గరకు వెళ్ళమని నెడుతూ ఉంటే కానీ ఇక్కడ కూతురు నేను నా తల్లిదండ్రుల దగ్గరకు రాను అని చెప్పటంతో వెళ్ళలేక ఉండలేక మధ్యలోనే నలిగిపోతూ ఉంటారు. జగదీష్ అదే సమయంలో ఆకాష్తో మాట్లాడతాడు. 3 ప్రాజెక్ట్స్ వరుసగా సాధించిన తర్వాత గ్రాండ్గా పార్టీ ఇస్తాను అంటే ఓకే అన్నావు, అదే కదా ఇప్పుడు మీ పెళ్ళి కూడా కుదిరింది, దానికి దీనికి అన్నింటికీ కలిపి ఒకేసారి ఆఫీస్ స్టాఫ్ అందరికీ కూడా పార్టీ ఇస్తే సరిపోతుంది, అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అని అంటారు. దానికి ఆకాష్ కూడా ఓకే డాడీ మీ ఇష్టం, దానిదేముంది కంటిన్యూ చేసేయండి మీ ఇష్ట ప్రకారం అని అంటాడు. ఆ పార్టీకి ఆకాష్ భార్గవ్ భాషిత ఇద్దరినీ కూడా తీసుకొని రావాలి అని ఖచ్చితంగా మేఘనతో చెప్తాడు. మేఘన కూడా ఇక తను ఆ కంపెనీకి అటెండ్ అయ్యే ఆఖరి పార్టీ అని సరే అంటుంది. అలా వాళ్ళ ఫంక్షన్ హడాబుడిలో ఉండటంతోనే మేఘన రిజైన్ లెటర్ మీద జగదీష్ గారితో ఆకాష్ గారితో కూడా సంతకం చేయించుకుంటుంది. వాళ్ళకి అనుమానం రాకుండా, అది కూడా వాళ్ళెవరికీ తెలియకుండా జాగ్రత్త పడి తన పని కంప్లీట్ అయిపోయింది అని హ్యాపీగా ఫీల్తో ఇక ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవటమే మిగిలింది, ఇక్కడ నుంచి నేను వెళితే ఎవరికీ ప్రాబ్లం ఉండదు అని అనుకుంటుంది. నేను ఇక్కడ జాబ్ మానేశాను, బాగానే ఉంది, ఇక వేరే చోట నాకు జాబ్ రావాలి, మేము బ్రతకాలి కదా అనుకొని ఆకాష్ వాళ్ళకు తెలియకుండానే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటుంది. అలా తనకు బెంగళూరులో ఒక కంపెనీలో జాబ్ ఆఫర్ వస్తుంది. తను కూడా దానికి ఓకే చెప్పేస్తుంది. జగదీష్ పార్టీ చేయటంతో ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా ఆ పార్టీకి వస్తారు. అలానే మేఘన కూడా ఇద్దరు పిల్లలతో కలిసి ఆ పార్టీకి అటెండ్ అవుతుంది. ఆకాష్ వర్ష ఇద్దరూ కూడా మేఘన దగ్గరకు ఎదురు వెళ్ళి మరీ పలకరిస్తారు. వర్ష ఎప్పుడూ కూడా పిల్లల్ని పెద్దగా చూడకపోవటంతో తనకి పిల్లలిద్దరి గురించి కూడా తెలియదు. ఆకాష్కి ఇద్దరూ తెలియటంతో ఇద్దరు పిల్లలు కూడా బావా అనుకుంటూ ఆకాష్ని చుట్టుకుంటారు. వర్ష ఆశ్చర్యంగా బావా ఏంటి అని నవ్వుతూ సరదాగానే అడుగుతుంది. వాళ్ళ మధ్య ఏం జరిగిందో తనకు తెలియకపోయినా ఆకాష్ జరిగింది చెప్పటంతో ఓహో అంటే గడుసు పిల్లే, ఈ పిల్ల అన్నంత పని చేసిందన్నమాట అనుకుంటూ ఇద్దరి బుగ్గలు కూడా పట్టుకొని చిన్నగా లాగుతుంది వర్ష.
ఇద్దరు కూడా వర్షాన్ని చూసి చిన్నగా నవ్వుతారు. అలా అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. జగదీష్ గారు, ఆకాష్, వర్ష ఇద్దరిని పక్క పక్కన నిల్చోపెట్టి త్వరలో వీళ్ళిద్దరికీ పెళ్లి జరగబోతుంది. అదీ కాక ఆకాష్ వరుసగా 3 ప్రాజెక్ట్స్ సాధించాడు. ఒక తండ్రిగా నాకు ఇది చాలా గర్వంగా అనిపిస్తుంది అంటూ ఆకాష్ వైపు చూసి చెబుతాడు. భాషిత వేరే వైపు బెలూన్స్ ఉండటంతో అటు వెళ్తాను అని గోల చేయటంతో మేఘన, భార్గవ్ ఇద్దరూ కూడా భాషితతో కలిసి వెళ్ళిపోతారు. ఇక్కడ స్పీచ్ ఇచ్చే దగ్గర ఉండరు. కింద ఉన్న స్టాఫ్ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఉంటారు. అలా కాసేపు కంపెనీ గురించి, ఆకాష్, వర్షాల గురించి చెప్పి ఇక పార్టీ ఎంజాయ్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతారు జగదీష్ గారు. నరేష్ అయితే ఆ పార్టీకి వచ్చిన ఏదో ముభావంగా ఒక పక్కన కూర్చొని ఉంటారు. తనకి మేఘనని ఏ విధంగా తన దగ్గరకు తెచ్చుకోవాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ పార్టీ ఆఖరికి తన కూతురు పెళ్ళి అని కూడా తను హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతూ ఉంటాడు. మేఘన గురించే తన మనసులో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అన్నపూర్ణకు ఈ విషయం తెలియకపోవటంతో మేఘనతో ఎప్పటిలా సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ జగతి మాత్రం మేఘనని కోపంగా చూస్తూ ఉంటుంది. మొదటి నుంచి మేఘన అంటే జగతికి అస్సలు ఇష్టం ఉండదు. అదే కారణంతో మేఘనని జగతి దగ్గరకు వెళ్ళి, మేడం, మీరు నన్ను అంత కోపంగా చూడవలసిన అవసరం లేదు. నేను ఈ ఆఫీస్లో కూడా రిజైన్ చేసేసాను మీరు చెప్పినట్లుగానే. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. మహా అయితే ఒక వారం రోజులు మాత్రమే నేను ఇక్కడ ఉంటాను అని అంటూనే, నేనేం తప్పు చేశాను మేడం? ఎందుకు నన్ను మీరు అలా చూస్తున్నారు అని బాధగా అడుగుతుంది. జగతి కోపంగా, నువ్వేం తప్పు చేశావో నీకు తెలియదా? ఆకాష్ని నీ వలలో వేసుకోవాలి అని చూస్తున్నావు కదా, అదే నాకు నచ్చలేదు. అందుకే నిన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటున్నాను అని అంటుంది. మేఘన ఇబ్బందిగా, మీరు తప్పుగా అనుకుంటున్నారు మేడం, నాకు అటువంటి ఫీలింగ్స్ ఏమీ లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని అంటుంది. జగతి కూడా ఆ మేఘన వైపు చూడటం ఇష్టం లేనట్లుగానే, ఫ్రెండ్స్ అయితే ఓకే, కానీ అంతకు మించి ఉండటానికి వీల్లేదు. కానీ నాకెందుకో నువ్వు అస్సలు నచ్చలేదు, కాబట్టి నువ్వు మాకు దూరంగానే ఉంటే బెస్ట్. సరే మేడం, ఎలాగూ ఒక వారం రోజులే కదా, ఆకాష్ గారి పెళ్ళి కూడా అయిపోతుంది. నేను కూడా ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతాను. ఇక మీకు ఎప్పటికీ కూడా నేను కనపడను అని బాధగా చెప్పి పిల్లల్ని ఆ పార్టీ నుంచి తీసుకొని వెళ్ళిపోవాలి అనుకుంటుంది. కానీ వాళ్ళు ఆకలి అనటంతో అక్కడే ఉన్న ఫుడ్ పెడుతూ ఉంటే అక్కడకు తీసుకొని వెళ్ళి పిల్లలకి కడుపు నిండా భోజనం పెడుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ ప్రేమ. ఒకరికి ఒకరు ఐ లవ్ యూ చెప్పుకుంటున్న ఆకాష్, మేఘన ఇద్దరు. చూద్దాం ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో.